అండ్ అన్యాయార్జనని వెనక్కి లాగి అలా పక్కన పెడతాడు. లేకపోతే అదంతా ఇప్పుడు చూడండి, ఒకసారి ఎప్పుడో ఏదో అనేది మా మణికొండలో చాలా అంటే వస్తువులు అవన్నీ కూడా మొదట్లో మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ ధరకే వచ్చేవి. సరే మేము వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ కొద్దిగా అంటే ఉద్యోగాలు చేస్తూ ఉన్నవాళ్ళం, వన్ ఆఫ్ ది కొద్దిగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళం మేము. అయితే షాపులో మామూలుగా కూలి పని చేసిన వాళ్ళకో లేకపోతే పని వాళ్ళకో వాళ్ళు అడిగినంత ఇచ్చేయటం మనం చేసేటప్పటికి అక్కడ ఊళ్ళో వాళ్ళు కొంతమంది అబ్జెక్ట్ చేశారు. మీరు ఇప్పుడు పెంచి మిగతా వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటే. బాగా ఆలోచిస్తే నాకు అది కూడా కరెక్టే అనిపించింది. ఎందుకంటే మిగతా వాళ్ళ మనుగడని మనం కష్టం చేసినట్టే. సో అలాగే ఇప్పుడు అంబానీ వచ్చి ఈ విలేజ్ అంతా కొనగలడు, అవునా కాదా? సో అంటే దాని వర్త్ కంటే కూడా ఎక్కువ ఇవ్వటం అనేది కూడా ఒక విధమైనటువంటి తప్పుడుతనానికి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఎంతవరకు దేనికి ఏ జీవికి ఎంతవరకు ఏ కోరిక వరకు అవసరమో అంతవరకే ఇవ్వటానికని వెంకటేశ్వర స్వామి ఏం చేశాడంటే ఈ విధంగా కల్పన చేయబడింది. శంకరాచార్యులు కూడా దాని కింద యంత్రం వేశాడు కదా, వెంకటేశ్వర స్వామి కింద శంకరాచార్యులు కూడా యంత్రం వేశాడని విన్నాను నేను. అంటే ఇవన్నీ చరిత్రలో చెప్పినటువంటివి. సో ఆ యంత్రం ఏం చేస్తుందంటే డబ్బుని గుంజుతుంది, ఆకర్షించి పక్కన పెడుతుంది. అది మళ్ళీ సంఘంలోకి చేరకుండా చేరి ఈ ధరలు విపరీతంగా పెరగకుండాను, లేకపోతే ఇంకా అక్రమాలు జరగకుండాను. ఎందుకంటే డబ్బుతో మర్డర్ చేసిన రుణమాఫీ మనం మాఫీ చేసుకోవచ్చు కదండి. మర్డర్ చేసిన వాడు కూడా కొన్ని కోట్లు గుమ్మరిచ్చామనుకో, మరి కోర్టు ఇప్పుడు కొంతమందిని ఇప్పుడు అంతా రిలీజ్ చేసిందని విన్నాను. మరి వీళ్ళందరినీ లిక్కర్ దాంట్లో అందరూ రిలీజ్ అయిపోయారని మరి విన్నా. సో డబ్బుతో మనం కొనలేనిది ఇప్పటికే లేదు. సో ఆ విధాని కోసమని వెంకటేశ్వర స్వామి ఎట్లా కోరిక కోరకుండారా భయపడుతున్నారా? దాని దారి దాందే, దీని దారి దాందే. మనం కోరుకునేది మనం కోరుకుందాం. అప్పు సంగతి తర్వాత. అప్పు చేసి ఇప్పుడు మళ్ళీ చాలామంది అట్లా అప్పులు చేసే నిష్ణాతులు ఉన్నారు కదా. అప్పు ఇవ్వటం నీది తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా కొంతమంది. నువ్వు అప్పు ఇచ్చి నన్ను చెడగొట్టావని అంటున్నారు కదా చాలామంది. అలా కూడా ఉంటుంది, అలా కూడా మాట్లాడుతుంది. మనం దేవుడితో ఎదురు తిరుగుదాం, మా ఇష్టం మేము అప్పు చేసుకుంటాము అంటే ఆయన ఏం చేస్తాడో చూద్దాం. ఆయన ఏం చేస్తాడు అప్పుడు? కరువు ఎట్లా పెడతాడు? కరుగాల్సి వాత నిన్ను మళ్ళీ బికారిగానే పుట్టిస్తాడు. మళ్ళీ అడుక్కు తిను, వెళ్ళు, మళ్ళీ గో అండ్ బెగ్. సో మానవ శరీరము నిర్మాణము ఇది ఇందులో నా సొంత మాట ఏది కాదు, జ్ఞానులు చెప్పినటువంటిదే. మానవ శరీర నిర్మాణము ఇవ్వటానికి ఏర్పాటు చెయ్యబడింది, తీసుకోవటానికి ఏర్పాటు చెయ్యబడలేదు. ఎట్లాగా? సో వచ్చింది ఇస్తూ పోండి, తీసుకున్న ఇస్తూ పోండి, డిస్ట్రిబ్యూట్. అవసరానికి వాడుకున్నా మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసేసి, లేదా మనకి స్థాయి వచ్చినప్పుడు మనం ఇవ్వండి. ఇప్పుడే కంగారు పడకండి, నా దగ్గర లేనప్పుడు నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి అని ఏం అక్కర్లేదు. నీకు సరిపోయేంత వరకే ఉంటే, ఇంకా ఎక్కువ లేదనుకో దాని గురించి వరి అవ్వద్దు. బాగా ఎక్సెస్ ఉండి నాకు లేదని గుండెలు కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది. లాకర్ నిండా డబ్బులుండి, లాకర్ నిండా బంగారం ఉండి నాకేమీ లేదని ఉంటారే, అలాంటి వాళ్ళది. మన అవసరాలకి నీ స్థాయిని బట్టి ఇప్పుడు గుడిసెలో ఉండేవాడు నేను అంబాలిలాగా బతకాలని అనుకోకూడదు. సో అట్లాగే ఒక డాబా ఇంటివాడు పెద్ద 5 స్టోరీ బిల్డింగ్ లాగా ఉండాలని అనుకోకూడదు. నీ స్థాయి కంటే కొంచెం ఎక్కువ అప్పు చేయి, అది తీర్చగలిగి ఉండాలి. ఏమంటావు సాయి? అది తీర్చగలిగి ఉండాలి. అలాగే ఇప్పుడు మనం కోరికలు కోరుతున్నా కానీ ఎట్ ద అప్రోప్రియేట్ టైం దానికి ఎండ్ పెట్టాలి. ఎందుకంటే మగ్దంపూర్లో ఒకసారి మీ మగ్దంపూర్లోనే ఒక ఆవిడ అడిగింది, నా మనవరాలు ఇప్పుడు కడుపుతోటి ఉన్నది, ఆమెకి కొడుకు పుడితే బాగుండు, కొడుకు పుట్టాలని ఆశీర్వదించమ్మా అంది. అంటే మరి అప్పు ఎక్కడ దాకా పోయింది? అది ఆశీర్వదిస్తాము, అది దానిదేముంది, అక్కడ నాది పోయేది ఏం లేదు కాబట్టి ఆశీర్వదిస్తాం కదా. నువ్వు అప్పు పెంచుకుంటానంటే పెంచుకో. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇవాటిది కొద్దిగా చేదు నిజంలాగా ఉంది కదా.
కోరిక కోరటం అంటే తీసుకోవటమా ఇవ్వటమా, ఇదే ఆలోచించండి ఆల్వేస్. ఆర్ యూ టేకింగ్ ఆర్ గివింగ్? అయితే టేకింగ్ అనేది ఏంటి, మళ్ళీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వు దానికి సరి అయినటువంటి సేవ చేసిన తర్వాత తీసుకోవటానికి మొహమాటం ఎందుకు మనకి? సేవ చేసినప్పుడు దానికి తగినట్టు తీసుకోవాలి. ఇప్పుడు ఏ ఉద్యోగమైనా సర్వీసెస్ యూ హ్యావ్ డన్ ద సర్వీస్ అనే అంటారు కదా, టేక్. నీకు డ్యూ ఇవ్వాల్సింది, ఎందుకంటే మన జీవనం సాగాలి కదా, జీవనం సాగకపోతే ఎలాగా? దానికి ఏమి ఈవెన్ భగవంతుడు కూడా మనం ఏ సేవ చేస్తే దానికి లెక్కగట్టి ఇచ్చేస్తాడు. సాయిబాబా కూడా అంటాడు, నేను ఎవరి కష్టమో ఉంచుకోను. భగవంతుడు కూడా ఉంచుకోడు. మీరు కష్టం చేస్తే దానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు. అయితే అంటే విపరీతమైనటువంటి కోరికలు కోరుకోకండి. ఎక్కువగా స్థాయికి మించినటువంటి కోరికలు కోరుకున్నప్పుడు అప్పుల పాలవుతాం, అంతే, అంతకంటే